హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్స్లో మనం ఈ ఫ్రాక్షన్స్ అనే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్ మోడల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో వీటిని మనం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1/1 into 2 ప్లస్ 1/2 into 3 ప్లస్ 1/3 into 4 ప్లస్ 1/4 into 5 ప్లస్ 1/5 into 6 ప్లస్ 1/6 into 7 అని ఉంది. సో ఇది మనం యాక్చువల్గా మల్టిప్లై చేస్తే 1/2 ప్లస్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/42. సో ఇలా వస్తుంది. సో జనరల్గా వీటిని మామూలుగా ఎలా చేస్తారంటే డినామినేటర్లో ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుని వీటిని సాల్వ్ చేస్తారు. సో ఇలా చేస్తే మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి సో మనం వీటిని ఇలా చేయొద్దు, ఈజీగా సింపుల్గా చేద్దాం. సో ఎలాగో వచ్చాం కాబట్టి మనం వీటి గురించి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఒక 2-3 మినిట్స్ కాన్సెప్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే, సో చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక నెంబర్ని తీసుకుంటాను. అది 1/6 అనే నెంబర్ని తీసుకుని ఈ 1/6కి ఈ 1/6లో ఈ 6కి ఫ్యాక్టర్స్ కానీ నేను రాసినట్లయితే 1/6 రాయొచ్చు. అదేవిధంగా దీన్ని ఇంకే విధంగా రాయొచ్చు, 2/3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1కి 6కి 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని 1/6 నేను ఎలా రాసుకోవచ్చు అంటే 1 డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 5 ఇంటూ 1 ఫస్ట్ ఫ్యాక్టర్, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్, మైనస్ 1 లాస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టర్, 1 లాస్ట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 1/5 ఇంటూ, సో ఇప్పుడు ఇదేమవుతుంది? a/b, సారీ 1/a మైనస్ 1/b ఉన్నప్పుడు మనకేమవుతుంది? b మైనస్ a/ab ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 6 మైనస్ 1/6. సో 6 మైనస్ 1 అంటే ఎంత ఫ్రెండ్స్? సో 5/6 అవుతుంది. సో ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/6 కాబట్టి మనకి 1/6. సో ఇది నెక్స్ట్ దీన్ని కూడా చూసామనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 2, 3 ఉంది. సో 1 డిఫరెన్స్ ఎంత? 1. సో నెక్స్ట్ 1 ఫస్ట్ ఫ్యాక్టర్ 1, సారీ 1/2 మైనస్ 1 సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? 3. సో ఇప్పుడు మనం దీన్ని కానీ చూసుకున్నట్లయితే 3 into 1 3 మైనస్ 2 into 1 2 బై 2 into 3 అంటే 6. 1/1 అంటే 1. సో 3 మైనస్ 2/6 అంటే ఏమవుతుంది? మళ్ళీ మనకి 1/6. మళ్ళీ ఇది మనకి వచ్చేస్తుంది. సో ఇది 1/6. ఇది కాన్సెప్ట్ ఏంటి? మనం కానీ ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యాక్టర్స్ వాటి యొక్క కామన్ డిఫరెన్స్ తీసుకుని, అంటే 1 డిఫరెన్స్ ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్, ఇది కూడా అంతే కదా. 1 డిఫరెన్స్ ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్. సో మనకి ఫైనల్గా అదే వాల్యూ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఇట్లా చేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/6 అంటే 1/6ని మనము 1/2 into 3, ఇక్కడ 1/2 into 3 అంటే 1/1 into 1/2 మైనస్ 1/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6. అంటే ఏమవుతుంది? 1 డిఫరెన్స్ ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ 1/6ని ఎలా రాయొచ్చు? 1/1 into 6 అన్నాం. సో ఇదేమవుతుంది? 1 డిఫరెన్స్ ఎంత? 5. 1/5 ఇంటూ 1/1 మైనస్ 1/6 ఇజ్ ఈక్వల్స్ టు 6 into 1 6, 6 మైనస్ 1 అంటే 6 మైనస్ 1/6 అంటే, సారీ 6 మైనస్ 1/6 ఇంటూ 1/5. సో 1/5 ఇంటూ 5/6, దట్ ఎంప్లాయిస్ 5 క్యాన్సిల్, మనకి మళ్ళీ 1/6 వస్తుంది. సో ఇది కూడా ఏమవుతుంది? ఇది ఫ్రెండ్స్. సో 1/6ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ కానీ చూసినట్లయితే సో చూడండి, ఈ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఉంది 1
1 into 2. So 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus and so on. So ఇవన్నీ నేను రాయట్లేదు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 by 6 into 7. సో ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ చూసుకుంటే ఈ 1కి 2కి డిఫరెన్స్ 1 ఉంది, 2కి 3కి డిఫరెన్స్ 1 ఉంది, 3కి 4కి డిఫరెన్స్ 1. కామన్ డిఫరెన్స్ అన్నిటికీ 1 ఉంది కాబట్టి మనకి చూసుకున్నట్లయితే ఏమవుతుంది, 1 by కామన్ డిఫరెన్స్ 1 ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే వీటిలో ఈ ఒకటే తీసుకోవాలి, 1 by 1 మైనస్ లాస్ట్ టర్మ్ అంటే 1 by 7. సో ఇది 1 by 1 అంటే 1. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 7 క్రాస్ మల్టిప్లై చేస్తే 7 మైనస్ 1. సో 7 మైనస్ 1 అంటే 6, 6 by 7. సో మన ఆన్సర్ ఏంటి, 6 by 7. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు నార్మల్గా కానీ మనం ఎక్స్పాండ్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్పాన్షన్ మెథడ్లో ఒరిజినల్ ప్రొసీజర్ ఇది కదా ఎక్స్పాన్షన్. సో ఈ ఎక్స్పాన్షన్ ఎలా రాయొచ్చు మనం, 1 by 1 into 2ని ఎలా రాయొచ్చు, 1 minus 1 by 2 ప్లస్ దీన్ని 1 by 2 మైనస్ 1 by 3. సో ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి నేను ఇలా రాస్తున్నా ఫ్రెండ్స్. సో ప్లస్ 1 by 3 మైనస్ 1 by 4 ప్లస్ 1 by 4 మైనస్ 1 by 5 ప్లస్ 1 by 5 మైనస్ 1 by 6 ప్లస్ 1 by 6 మైనస్ 1 by 7. సో ఈ ప్లస్ 1 by 6 మైనస్ 1 ప్లస్ 1 by 5 ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. మనకు మిగిలేది ఏంటి, 1 మైనస్ 1 by 7. సో 1 minus 1 by 7 అంటే ఎల్సిఎం 7. సో 7 into 1 7, 7 minus 1 అంటే 6. సో 6 by 7 మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఇది కూడా అదే వచ్చింది. లేదు ఇదే క్వశ్చన్కి ఇంకెలా సాల్వ్ చేయొచ్చు అంటే మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ కానీ తెలిసినట్లయితే మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ లాస్ట్ టర్మ్ 7. సో 6 by 1 into 7 అంటే 6 by 7. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ 3 మెథడ్స్లో ఏదైనా సాల్వ్ చేయొచ్చు. ఈ ఎక్స్పాన్షన్ మెథడ్ అనేది ఇవి మనకి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి మనకి ఇలా ఎక్స్పాండ్ చేసాం. అదే మోర్ నెంబర్ ఉంటే మనం ఎక్స్పాండ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ డిఫరెన్స్ మెథడ్ అయినా అదైనా యూజ్ చేసుకోండి, లేదా ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మెథడ్ అయినా యూజ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే క్వశ్చన్స్ చూడండి. when simplified the product of 2 minus 1 by 3 into 2 minus 3 by 5 into 2 minus 5 by 7 and so on, 2 minus 997 by 999 is equals to అన్నాడు. సో ఇది చూసుకుంటే ఈ 2 minus 1 by 3ని మనం ఎలా రాయొచ్చు, 3 into 2 అంటే 6 minus 1 by 3 అంటే 6 minus 1 అంటే ఏమవుతుంది, 5 by 3, 5 by 3 into 5 into 2 అంటే 10, 10 minus 3 అంటే 7, 7 by 5 into, సో 7 2s are 14, 14 minus 5 అంటే 9 by 7 into, సో 9 by 7 and so on into, సో మనకి ఇదేంటి 992 into 2 అంటే 1998 మైనస్ 997 అంటే ఎంత వస్తుంది, 1001 by 999. సో ఇక్కడే మన ఆన్సర్ ఉంది. సో ఇక్కడే మన ఆన్సర్ వచ్చేసింది. సో 1001 by 999. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి 5 3కి 5కి కామన్ డిఫరెన్స్ ఉంది, 2. ఇక్కడ కూడా చూడండి 5 2 అవుతుంది, 7 9 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, 9 అనేది 11 అవుతుంది, 11 by 9 ఇంటూ, సో ఇప్పుడు దీని ముందు టర్మ్ మనకి ఏమొస్తుంది, 999 by 999 by 997 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, 7 7 క్యాన్సిల్ అయిపోతుంది, 9 9 క్యాన్సిల్ అయిపోతుంది, 11 11 క్యాన్సిల్ అయిపోతుంది. అలా ఇక్కడ ఈ 999 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, 1001 డివైడెడ్ బై 3 ఉంటుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో 3/4 ఇంటూ 1 + 1/3 అన్నాడు. 3/4 ఇంటూ ఈ 1 + 1/3 చూడండి, ఇది 1 + 1/3 ఉంది కదా, ఈ 1 + 1/3ని మనం ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ రెండు యాడ్ చేసుకుని డినామినేటర్లో ఏది ఉంటే అది రాసేయాలి. 4/3 అంటే 3/4 ఇంటూ 4/3 ఇంటూ ఇక్కడ ఏముంది, 1 + 2/3 అంటే 3 + 2 5, 5/3 ఇంటూ 5/3 ఇంటూ నెక్స్ట్ ఇది ఏమవుతుంది, 1 - 5/2 అంటే
1 మైనస్ 2/5 అన్నాడు. అంటే ఏమవుతుంది 5-2/5 అంటే ఏమవుతుంది 3/5 ఇంటూ 1 ప్లస్ 6/7 7 1 జార్ 7 7 ప్లస్ 6 13/7 ఇంటూ ఇదేమవుతుంది 13 1 జార్ 13 13 మైనస్ 12 అంటే 11 సారీ 13 మైనస్ 11 13 మైనస్ 12 అంటే 1/13 ఉంటుంది. సో ఇది కదా. సో ఇప్పుడు చూడండి ఈ 3 క్యాన్సిల్ 4 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ 13 క్యాన్సిల్ మనకి మిగిలింది ఏంటి 1/7. సో 1/7 మన ఆన్సర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి. మనం ఒరిజినల్ మెథడ్ చేస్తే మనకి టైం సరిపోదు. సో నెక్స్ట్ చూడండి 1 మైనస్ 1/3 స్క్వేర్ 1 మైనస్ 1/3 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/4 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/5 స్క్వేర్ ఇంటూ and so on 1 minus 1/11 square into 1 minus 1/12 square అన్నాడు. సో నేను ఇప్పుడు కానీ దీన్ని చూడండి ఎట్లా రాసుకుంటానంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 3 స్క్వేర్, ఇక్కడ ఇవన్నీ 1 స్క్వేర్ అని రాస్తా. ఈ 3 స్క్వేర్ని 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 4 ఇంటూ 4 5 స్క్వేర్ మైనస్ ఇవన్నీ 1 స్క్వేర్ బై 5 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 11 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై 11 ఇంటూ 11 ఇక్కడ 12 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై 12 ఇంటూ 12 అన్న. సో ఇది చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని ఇప్పుడు ఇదేమవుతుంది 3 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 1. సో 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ 3 ప్లస్ 1 అంటే 4/3 ఇంటూ 3 ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే సో 4 మైనస్ 1 అంటే 3 ఇంటూ 5/3 ఇంటూ 5/3 ఇంటూ 5/4 ఇంటూ 4 ఇంటూ 5 కదా, ఇక్కడ 4 ఇంటూ 6/5 ఇంటూ 5 అండ్ సో ఆన్. ఇక్కడ ఇది ఏమవుతుంది 11 ఉంది అంటే ఏమవుతుంది 10 ఇంటూ 11 అంటే 12/11 ఇంటూ 11 అండ్ సో ఆన్. ఇక్కడ ఇది ఏమవుతుంది 12 కదా 11 ఇంటూ 13/12 ఇంటూ 12 ఉంటుంది మనకి. సో 12 ఇంటూ 12 ఉంటుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు చూడండి ఈ 4 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. సో అండ్ సో ఆన్ కాబట్టి ఇక్కడ 6 5 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ 11 క్యాన్సిల్ అయిపోతుంది, 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి 2/3 ఇంటూ 13/12. సో ఈ 2 అనేది దీంట్లో 6 టైమ్స్ 13/3 6 జార్ 18. సో 13/18 మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ 1. నేను దీన్ని 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని రాస్తా. ప్లస్ 1 డివైడెడ్ బై 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 6 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 20 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని ఉంది. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి ఇది ఏమవుతుంది 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నాం. సో ఇప్పుడు 2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ 3 ప్లస్ 1 బై ఇదేమవుతుంది 4 మైనస్ 1 అంటే 3 ఇంటూ 5 ప్లస్ 1 బై ఇక్కడ ఏమవుతుంది 5 ఇంటూ 7 ప్లస్ 1/19 ఇంటూ 21. సో 1 2 3 4 మనకి దీన్ని 2 వేస్లో చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 1 2 3 4 నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉన్నాయి. 4 కదా ఉంది. సో అది వద్దులే, మనకి 1 ఇంటూ 3 కామన్ డిఫరెన్స్ 2, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 2 ఉంది. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మనకి ఇదేమవుతుంది కామన్ డిఫరెన్స్ అంటే 1 కామన్ డిఫరెన్స్ 1/2 ఇంటూ సో 1/2 ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ ఏంటి 1 ఇంటూ 1 ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ ఇక్కడ 1 మైనస్ కదా 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది 1/2 ఇంటూ
సో క్రాస్ మల్టిప్లై చేస్తే 21 మైనస్ 1 అంటే 20/21. సో ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు 10 టైమ్స్. సో 10/21. సో అది కానీ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సో 1/2 ప్లస్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/42 ప్లస్ 1/56 ప్లస్ 1/72 ప్లస్ 1/90 ప్లస్ 1/110 ప్లస్ 1/132 ఉంది. దీన్ని నేను ఎలా రాస్తానంటే 1/2ని 1/1 ఇంటూ 2 ప్లస్ 1/6ని 2 ఇంటూ 3 ప్లస్ 1/12ని 3 ఇంటూ 4. ఇక్కడ చూడండి కామన్ డిఫరెన్స్ 1, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 అండ్ సో ఆన్ ప్లస్ 1/110ని 10 ఇంటూ 11 ప్లస్ 1/132ని 11 ఇంటూ 12 అని రాసుకుంటా. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 ఉంది. సో ఇది కానీ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంది. సో 11 టర్మ్స్ ఉన్నాయి. 11 నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ అంటే 1 ఇంటూ లాస్ట్ టర్మ్ 12. సో 1 ఇంటూ 12 11/1 ఇంటూ 12 అంటే 12. సో మన ఆన్సర్ 11/12. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, సో చూడండి 1 డివైడెడ్ బై 1 ఇంటూ 2 సేమ్ ఇందాకలాగే 1 డివైడెడ్ బై 1 ఇంటూ 3 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 డివైడెడ్ బై 9 ఇంటూ 10 అన్నాడు. సో మనకి చూడండి 1 బై కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? అన్నిటికీ 1 ఉంది. కామన్ డిఫరెన్స్ 1 1 1 ఉంది. సో ఇప్పుడు ఈ 1 డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ 1 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత? 1/1 మైనస్ లాస్ట్ టర్మ్ 10. అప్పుడు ఇదేమవుతుంది 1/10. సో ఇప్పుడు ఇదేమవుతుంది 1/1 అంటే 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 10 మైనస్ 1/10. సో 1 ఇంటూ 10 మైనస్ 1/10 అంటే 9/10. సో మన ఆన్సర్ 9/10. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ ఫార్ములాలను యూజ్ చేసుకుని రాసుకోవచ్చు. మనకి అవి ఫార్ములాస్ ఏంటి? డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలిసినప్పుడేమో మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్. అదే మనకి అవి తెలియలేదు అనుకోండి నంబర్ ఆఫ్ టర్మ్స్, అప్పుడు ఏం చేస్తాం? 1 బై కామన్ డిఫరెన్స్ ఇంటూ 1 బై ఫస్ట్ టర్మ్ మైనస్ 1 బై లాస్ట్ టర్మ్. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసి మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ క్వశ్చన్స్ అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీటెడ్ మోడల్స్. సో ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సో మీరు ఇవి ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే కోసం ఇది ఒక మంచి వీడియో అయితే అవుతుంది. సో మీకు ఇవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో, నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఆప్టిట్యూడ్ సిలబస్ అనేది కంటిన్యూగా వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. సో నా వీడియోస్ అయితే దీనికి మీకు పిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ని అయితే చూసి మంచి మార్క్స్ అయితే తెచ్చుకొని క్వాలిఫై అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.